బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వడ్డించేవాడు మనవాడైతే ఎక్కడ కూర్చున్నా ఒకటే అన్నట్టుగా గత ప్రభుత్వంలో నేతలు అధికారులు వ్యవహరించారు. ఇదేదో ఆరోపణ కాదు, పచ్చి నిజం. రైతు బంధు పంపిణీలో భారీగా అవకతవకలు బయటపడుతున్నాయి. గత ప్రభుత్వ వైఫల్యాలు బహిర్గతమవుతున్నాయి. సాగుకు పనికిరాని భూములకు రైతు బంధు అందజేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. రియల్ ఎస్టేట్ వెంచర్లకు అధికారులు రైతు బంధు కట్టబెట్టారు. రైతు భరోసా కోసం చేస్తున్న సర్వేలో ఇవన్నీ బయటపడుతున్నాయి. కోళ్ల ఫారాలు, ఇటుక బట్టీలు, ఫంక్షన్ హాల్స్, గోదాములకు రైతు బంధు మంజూరు చేశారు. బల్లెపల్లి, రఘునాథపాలెం, వి వెంకటాయపాలెం, దన్సలాపురం, ప్రకాష్ నగర్, అల్లిపురం, కోదుమూరు రెవెన్యూ పంచాయతీల్లో భారీగా అక్రమాలు జరిగిన విషయాలు బయటకొస్తున్నాయి. ఇప్పటి వరకు ఇలాంటి అక్రమాల్లో భాగంగా 3,000 ఎకరాలకు రైతు బంధు ఇచ్చినట్టు గుర్తించారు. గత ప్రభుత్వ హయాంలో తక్కువ ధరకే రైతుల నుంచి భూములు కొనుగోలు చేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు కూడా రైతు బంధు పొందడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అనధికారికంగా ప్లాట్స్ చేసుకుని రైతు బంధు పొందినట్టు గుర్తించారు. రిజిస్ట్రేషన్ అధికారులతో లోపాయికారికంగా ఒప్పందాలు జరిగినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు అధికారులు చూపించిన నమ్మలేని దేశాలు క్షేత్రస్థాయి సర్వేలో బయటపడుతున్నాయి. రైతు బంధులో అవకతవకలకు సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి భాస్కర్ ఖమ్మం నుండి అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. భాస్కర్, ఎస్ప్రెసోనా ఇప్పటికే రైతు బంధు విషయంలో చాలా వరకు కూడా గత ప్రభుత్వం చేసినటువంటి విషయంలో చూసుకుంటే మాత్రం చాలా వరకు కూడా అవకతవకలు జరిగినట్టుగా తెలుస్తున్న నేపథ్యం అయితే ఉంది. ముఖ్యంగా ఖమ్మం నగరంలో చాలా వరకు కూడా పలు డివిజన్లలో కూడా ప్రభుత్వం సంబంధించినటువంటి అంటే భూములు కావచ్చు, మరోవైపు చూసుకుంటే మాత్రం గుట్టలకు, అదేవిధంగా వెంచర్స్ కూడా అనధికారికంగా అన్నిటికి కూడా వీటికి రైతు బంధు ఇచ్చిన నేపథ్యం అయితే ఉంది. అయితే మనం చూసుకోవచ్చు, మనం ఉన్నట్టు ప్రజెంట్ ఉన్నటువంటి వెంచర్లో మనం ఇప్పుడు ఉన్నాం. ఈ వెంచర్ 184 సర్వే నెంబర్ నుంచి మొదలుకుంటే 185, 186, 187, 188, 189 ఇట్లా వరుసగా 200 సర్వే నెంబర్ వరకు కూడా చూసుకుంటే మాత్రం సుమారు 19 ఎకరాల్లో కూడా మొత్తం కూడా ఇక్కడ అన్ని కూడా వెంచర్ వేసి ఉంది. ఇవన్నీ కూడా నాలా కన్వర్షన్ చేసుకున్న నేపథ్యం అయితే ఉంది. వీటికి కూడా ప్రస్తుతానికి అయితే మాత్రం గత ప్రభుత్వ హయాంలో 2 దఫాలుగా ఒక్కొక్క టర్మ్కి వచ్చేసి 5,000 రూపాయల చొప్పున ఇట్లా 10,000 రూపాయలు మొత్తానికి అయితే ఈ యొక్క ప్రభుత్వం దగ్గర నుంచి రుణమాఫీ పొందే నేపథ్యం అయితే ఉంది. అయితే ఈ వెంచర్స్ కూడా ఇచ్చారు. వాస్తవానికి అయితే పంట భూములకు మాత్రమే రైతు రుణబంధు ఇవ్వాల్సిన నేపథ్యంలోనే వెంచర్స్ కావచ్చు, ఫంక్షన్ హాల్స్ కావచ్చు, మరోవైపు కోళ్ల ఫామ్ కావచ్చు, మరోవైపు చూసుకుంటే మాత్రం అంటే వాటికి ఇంటికి నిర్మాణం చేసిన వాటికి కూడా చివరకు రుణమాఫీ పొందిన నేపథ్యంలో ఈ యొక్క సర్వే ప్రజెంట్ రేవంత్ సర్కార్ రైతు భరోసా పేరుతో సర్వే చేస్తున్న నేపథ్యంలోనూ ఇవన్నీ కూడా వీళ్ళకి వస్తున్న నేపథ్యం అవుతుంది. దీనికి సంబంధించి అధికారులు సర్వే చేసిన అధికారులు కూడా మనతో పాటు ఉన్నారు. అడిగి చూద్దాం అసలు వీళ్ళు అంటే ఈ సర్వేలో ఎన్ని ఎకరాలు బయటపడుతుంది, అసలు ఈ వెంచర్లు ఎన్ని గుర్తించారు ఓవరాల్ గా అని చెప్పి అడిగి చూద్దాం. మనం ఒకసారి సర్వే అధికారులు ఉన్నారు, విస్తరణ అధికారులు. మేడం, జనరల్ గా ఇప్పటివరకు చూసుకుంటే ఎంత భూమి మీరు లేఅవుట్ గుర్తించారు? జనరల్ గా అయితే పంట పొలాలకే రైతు బంధు ఉండాల్సిన నేపథ్యంలోనే గత ప్రభుత్వ హయాంలో, కానీ ఇప్పుడు అట్లా కాకుండా కేవలం వెంచర్ చేసిన వాటికే ఈ రైతు బంధు వచ్చిన నేపథ్యం ఉంది. అలాంటి వాటిని ఎన్ని గుర్తించారు మీరు? నమస్కారం అండి, నేను ఖమ్మం అర్బన్ ఏఈఓని దివ్య మనీషన్ అండి. మేము గత 3 రోజులుగా రైతు భరోసా కింద నాన్ ఆరబుల్ ల్యాండ్స్ అంటే సాగుకి యోగ్యం కాని భూములపై సర్వే చేస్తున్నాము. మేము రెవెన్యూ శాఖ ఇద్దరం కలిసి చేస్తున్నాము ఈ సర్వే. ఇందులో భాగంగా ఈ 3 రోజుల్లో మేము నా క్లస్టర్ దంసలాపురం క్లస్టర్లో వచ్చేసి 249 ఎకరాలు సాగుకి యోగ్యం కాని భూమి అంటే వెంచర్లు అయితేనేమి, గుట్టలు అయితేనేమి ఇవన్నీ కలిపి 249 ఎకరాలు గుర్తించామండి. అంటే మరోవైపు చూసుకుంటే మరి మీ అర్బన్ పరిధిలో కావచ్చు, మిగతా వాటికి కావచ్చు చూసుకుంటే చాలా వరకు కూడా వీటికి మన కొన్ని వెంచర్స్ తో పాటుగా కొన్ని మిగతా అంటే కల్టివేషన్ కాకుండా నాలా వాటి చేయకుండానే కొన్ని వెంచర్ చేసిన అలాంటివి గుర్తించారా? కొన్ని ఇల్లీగల్ గా ఇల్లులు ఉన్నాయండి. గత 2009 నుంచి కూడా ఇల్లులు కట్టుకొని ఉన్నాయి. అవి కూడా ఇంకా అగ్రికల్చర్ ల్యాండ్ కిందనే మనకి పట్టా పాస్బుక్ లో ఉన్నాయి. అవి కూడా గుర్తించడం జరుగుతుంది. జనరల్ గా మనతో పాటు ఇప్పుడు అగ్రికల్చర్ ఏవో ఉన్నారు, మనం మాట్లాడు చూద్దాం ఒకసారి. సార్, మీరు మీ సర్వేలో మీ కానీ మండల మీ అగ్రికల్చర్ ఆఫీసర్ కాబట్టి మీకు సంబంధం ఇంకెక్కువ ఉంటుంది కాబట్టి మీకు ఎంత డేటా వచ్చింది ఇప్పుడు? నమస్తే అండి, నా పేరు ఎస్వికే నారాయణరావు, మండల వ్యవసాయాధికారి ఇన్ఛార్జ్ అర్బన్గా పనిచేస్తున్నాను గత 3 రోజులుగా. ఇప్పటి వరకైతే ఖమ్మం అర్బన్ డివిజన్ లో 9 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయండి. ఇప్పటి వరకు టోటల్ గా 469.35 గుంటలు ఇప్పటి వరకు సర్వే చేయడం జరిగింది.
ఇవి మన అగ్రికల్చర్ వ్యవసాయ రైతు భరోసా డేటాలో వ్యవసాయ భూములుగా ఉన్నాయండి. వీటన్నిటిని మేము తొలగించాలని రెవెన్యూ ప్లస్ అగ్రికల్చర్ ఏఈఓలు సర్వే చేసే నిమిత్తం మేము ప్రభుత్వానికి నివేదిక పంపిస్తున్నాము. జనరల్ గా ఇప్పుడు ఈ ఉన్నటువంటి భూమికి సంబంధించి అసలు వీటికి కూడా కన్వర్షన్ ఉందా? ఇప్పుడు ల్యాండ్ జనరల్ సేద్యం చేసే భూమికి ఒక రకంగా ఉంటుంది, దాన్ని మళ్ళీ కమర్షియల్ గా దాన్ని కన్వర్ట్ చేయాలంటే మాత్రం కంపల్సరీగా ప్రభుత్వం అధికారులు, మండల రెవెన్యూ అధికారులు కావచ్చు, తహసీల్దార్ కావచ్చు, ఇట్లా పర్మిషన్ తీసుకొని చేయాల్సి వస్తుంది. అలాంటివి అని ఎదురుపడ్డాయి. అవునండి, కొంతమంది పర్మిషన్ ఉన్నాయి కూడా, అంటే ఇట్లా గుర్తించడం జరిగింది. కొన్ని పర్మిషన్ లేని కూడా గుర్తించడం జరిగింది. వాటన్నిటిని ఒకే విధంగా చూస్తాం. వ్యవసాయ శాఖ ద్వారా ఒకటే విధంగా చూస్తాం కాబట్టి ఖచ్చితంగా వాటిని విముక్తులు చేయాలని మేము ప్రభుత్వాన్ని. సాగుకు యోగ్యంగా లేనటువంటి పంట పొలాలు ఏవైతే గుట్టలు ఉన్నాయో, గుట్టలు కావచ్చు, తర్వాత పెద్ద పెద్ద బండరాలకు సంబంధించిన క్వారీలు లాంటిది కానీ, లేకపోతే మట్టి దిబ్బల గుట్టలు కానీ, లేదా ఇంకా ఇతరితర వాటికి ఇంకేమన్నా మీకన్నా మీ తనిఖీల్లో ఇప్పుడేమన్నా సర్వే చేసినప్పుడు ఏమన్నా ఎదురుపడ్డాయి? జనరల్ గా వ్యవసాయేతర భూములకు వచ్చేసరికి మాకు ఇప్పుడు ప్లాట్లు కనపడ్డాయండి, లేకపోతే వెంచర్లు కనపడ్డాయి, రాళ్ల గుట్టలు కనపడ్డాయి, కొన్ని ఇటుక బట్టీలు కనపడ్డాయండి, కొన్ని కోల్డ్ స్టోరేజ్లు, కొన్ని వడ్ల మిల్లులు. అట్లాంటి ఖచ్చితంగా వ్యవసాయం యోగ్యం కానీ పరిశ్రమలకు సంబంధించినటువంటి భూములు కూడా మేము గుర్తించడం జరిగింది. వీటన్నిటిని కూడా మేము వ్యవసాయేతర భూములుగా గుర్తించి ప్రభుత్వాన్ని పంపిస్తాం. మీ పరిధిలో ఇప్పటివరకు ఎన్ని ఎకరాలు అట్లాంటి బయటపడ్డాయి? 469 ఎకరాలు ఇప్పటి వరకు సర్వే చేసినామండి. ఈ సాయంత్రం వరకు కూడా సర్వే కొనసాగుతుంది. సాయంత్రం వరకు పూర్తి కూడా మొత్తంగా చూసుకోవచ్చు ప్రస్తుతం ఇప్పటివరకు ఖమ్మంలో, అంటే ఖమ్మం రెవెన్యూ పరిధిలో చూసుకుంటే మాత్రం ఒకవైపున అర్బన్ మండలం రంగనాపాలెం మండలంగా కొత్తగా అవతరించింది. అయితే దాని పరిధిలో చూసుకుంటే మాత్రం ఒకవైపున దంసాపురం, ప్రకాష్ నగర్, ఇవన్నీ కూడా ఖమ్మంలో వన్ ఆఫ్ ది పార్ట్. ఇవన్నీ కూడా ఇవి రెండు భూములకు రెక్కలు వచ్చినాయి. అయితే ఈ భూములన్నింటిని కూడా కొన్ని ప్రాంతాలలో నాలా కన్వర్షన్ చేయకుండానే యథేచ్ఛగా అప్పుడు ఉన్నటువంటి అధికారులతో కావచ్చు, రాజకీయ పలుకుబడిని ఉపయోగించుకొని వాళ్ళు మొత్తం వెంచర్లు వేసుకున్నారు. మరోవైపున మాత్రం భూమి యజమాని దగ్గర నుంచి భూమి కొనుగోలు చేసుకొని తర్వాత మిగతా రియల్ ఎస్టేట్ వ్యాపారులు మొత్తం కూడా దాన్ని ప్లాట్లుగా కన్వర్ట్ చేసేసుకొని వాళ్ళని లబ్ధి పొందారు. మరలా ఆ భూమి యజమాని పేరు మీద నుంచి ఎవరైతే రియల్ ఎస్టేట్ వ్యాపారులు కొనుగోలు చేసుకున్నారో వాళ్ళకి మరలా ఇక్కడ భూమి ఉన్నట్టుగానే వాళ్ళు ఈ యొక్క కొనుగోలుకు సంబంధించి చేసిన దానికి రియల్ ఎస్టేట్ అధికారులతో రూపాయకర ఒప్పందం పెట్టుకొని అక్కడ రిజిస్టర్ చేసుకున్న ప్రక్రియ ముగింపు చేశారు. కానీ రికార్డులో చూస్తే మాత్రం ధరణి పోర్టల్లో కావచ్చు, ఇవన్నీ కూడా ఆ తక్కువ ధరలు ఉండటంతో మరలా భూమి అమ్మిన యజమానికే మరలా రైతు బంధు వచ్చిన పేరుగా ఇక్కడ నమోదవుతున్న నేపథ్యం అవుతుంది. ఇక్కడ మనకు క్లియర్ చూస్తున్న నేపథ్యం అవుతుంది. మరోవైపు మాత్రం కొంతమంది పాస్బుక్లు కూడా మారలేని పరిస్థితి ఉంది. అంటే ఇట్లా ఫంక్షన్ హాల్స్ కావచ్చు, ఒకవైపున చూసుకుంటే మాత్రం ఇక కోళ్ల ఫామ్ కావచ్చు, ఇటుక బట్టీలు కావచ్చు, మరోవైపు చూసుకుంటే మాత్రం ప్రభుత్వ భూములకు సంబంధించి కూడా వీటి వెంచర్లు వేసేసుకుని బై నెంబర్లు వేసేసుకుంటూ యథేచ్ఛగా రైతు బంధువు పేరు మీద వాళ్ళు లబ్ధి పొందిన నేపథ్యం అయితే ఖమ్మం పరిసర ప్రాంతాలు చోటు చేసుకుంటే ఇంకా ఈ ప్రజెంట్ చూసుకుంటే మాత్రం గత ఈ నెల 16వ తారీఖు నుంచి ఈ రోజు వరకు, అంటే 19వ తారీఖు వరకు చేసుకున్న సర్వేలు సుమారు 3,500 ఎకరాల వరకు కూడా ఇప్పటివరకు అధికారులు అనధికారికంగా ల్యాండ్స్ గుర్తించిన నేపథ్యం అయితే ఉంది. అంటే అవి అన్ని సాగుకు యోగ్యం కానిటువంటి గుట్టలు కావచ్చు, మరోవైపున క్వారీకి సంబంధించిన గుట్టలు కావచ్చు, ఇవన్నీ ఎదురుపడిన నేపథ్యం ఉంది. భాస్కర్, అసలు మొత్తంగా దంసలాపురంలో అధికారులు చెప్పిన ఇన్ఫో ప్రకారం ఎన్ని ఎకరాలకు అక్రమంగా రైతు బంధు ఇవ్వడం జరిగింది? ఇప్పటివరకు దంసలాపురం పరిసరాల్లో చూసుకుంటే మాత్రం 250 ఎకరాలు వరకు కూడా అనధికారికంగా అదే ల్యాండ్ లేఅవుట్ వేసిన వాటిని గుర్తించారు. వాటికి ఎలాంటి పర్మిషన్ లేకుండానే వాళ్ళు కేవలం యథేచ్ఛగా వాటిని ప్లాట్లుగా ఏర్పాటు చేసుకొని లబ్ధి పొందిన నేపథ్యం అయితే ఉంది ప్రస్తుతం. అయితే మరోవైపు మాత్రం ఇప్పుడు ఇంకా అలాంటి సంఖ్య పెరిగే అవకాశం మెండుగా ఉందనేది కూడా అధికారులు అంటే కొంచెం వాళ్ళు చెప్తున్న నేపథ్యం అయితే ఉంది. ఎందుకంటే ఆ దంసలాపురం అనేది కూడా ఖమ్మం టు విజయవాడ లేని ప్రధాన రహదారికి అది ఉన్న నేపథ్యంలో దానికి అక్కడ కూడా భూమికి రెక్కలు వచ్చిపోయి ఉన్నాయి. ఫలితంగా చూసుకుంటే మాత్రం ఎక్కడ వచ్చేసి ఆ ఏరియాలో సుమారు ఎంత లేదన్నా సరే కోట్ల రూపాయల పైగా ధర పలుకుతున్న నేపథ్యంలో అలాంటి భూములు అన్ని కూడా చాలా వరకు కూడా లేఅవుట్ వేసేసుకొని రైతు బంధు లబ్ధి పొందిన నేపథ్యం అయితే ఉంది. ఇప్పుడు అధికారులు ఇప్పుడు సర్వేలో భాగంగానే ఇప్పుడు ఏదైతే రైతు భరోసా పేరు మీద ఇప్పుడు అధికారులు సర్వే చేస్తున్నారో అన్ని కూడా వాళ్ళు సర్వే చేస్తున్న నేపథ్యంలో విస్తుపోయే నిజాలు మాత్రం బయటపడుతున్న నేపథ్యం అయితే ఉంది. కానీ మరి ఇప్పుడు అన్ని ప్రభుత్వ అధికారులు మరి వీటిని రికవరీ చేస్తారా, లేకపోతే మరి వాళ్ళ మీద ఎలాంటి యాక్షన్ తీసుకుంటారనేది కూడా ఇప్పుడు సర్వత్రా చర్చ మొదలవుతున్న నేపథ్యం అయితే ఉంది. అయితే ఏది ఏమన్నా సరే ఇంకా కార్పొరేట్ పరిధిలో ఉన్నటువంటి చాలా వరకు ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి చాలా భూములకు సంబంధించి డేటా చూస్తే మాత్రం ఇలాంటి పొజిషన్ నెలకొందని చెప్పుకోవచ్చు. మరలా ఇంకా ఈ యొక్క ఘటన ఇంకా రాడానికి ఎక్కువ కొన్ని వేల ఎకరాలు కూడా ఇంకా గుర్తించే అవకాశం మెండుగా కనపడుతుంది ప్రస్తుతం.
భాస్కర్, అయితే ఇప్పటి వరకు 3,000 ఎకరాల వరకు గుర్తించారు. ఇంకా ఎన్ని ఎకరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది? సుమారు ఒక ఖమ్మం డివిజన్ చూసుకుంటే, రెవెన్యూ డివిజన్ చూసుకుంటేనే సుమారు ఎంత లేదని సరే ఒక 10,000 ఎకరాల పైకి వచ్చే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేయొచ్చు. ఎందుకంటే ఖమ్మం పరిధి, డివిజన్ పరిధిలో రెవెన్యూ పరిధిలో చూసుకుని మాత్రం చాలా వరకు కూడా ఒకవైపున రెవెన్యూ రంగనాపాలెం మండలం కావచ్చు, ఒకవైపున గ్రామ పంచాయతీలు చాలా ఉన్నాయి. ఈ గ్రామ పంచాయతీ పరిధిలో కావచ్చు, నెక్స్ట్ ఖమ్మంలో 60 డివిజన్లు ఉన్నాయి. 60 డివిజన్ పరిధిలో ఇప్పుడు ముస్తఫా నగర్, ప్రకాష్ నగర్, మరోవైపు చూసుకుంటే మాత్రం అటు మమతా హాస్పిటల్ రోడ్డు కావచ్చు, అటు గొల్లగూడెం ఏరియా కావచ్చు, అటు అంటే ఇవి బల్లెపల్లి, ఖానాపురం, ఇవన్నీ కూడా ఈ ప్రాంతం చాలా వరకు కూడా చూసుకుంటే ఈ అంతా కూడా రైతులకు భూములు ఎక్కువ ఉన్నాయి. అవన్నీ ఒకప్పుడు అంతా వ్యవసాయ ఆధారితమైనటువంటి పంటల మీద ఆధారపడిన రైతులే ఉన్నారు. వాళ్ళంతా కూడా రాను టౌన్ డెవలప్ కావడంతో అది కాస్త సిటీగా మారింది. ఇప్పుడు కార్పొరేషన్ గా రూపాంతరం చెందిన తర్వాత 60 డివిజన్లకు వ్యాపించడంతో ఇవంతా భూములన్నీ కూడా చాలా వరకు కూడా ఈ వెంచర్లు వేసిన నేపథ్యం అయితే ఉంది అనధికారికంగా. అది వాటన్నిటికీ అంటే రైతు దగ్గర నుంచి భూమి కొనుగోలు చేసినటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారి రైతు పేరు మీద పాస్బుక్ మార్చుకోకుండానే, ఆయనకి మళ్ళీ రియల్ ఎస్టేట్ ఎవరైతే కొనుగోలు చేస్తారో ఆయన బుక్ మార్చుకోకుండానే రైతు పేరు మీద ఆ పానీల్లో ఉంచేసుకొని తర్వాత ఆయన వ్యాపారానికి ఎలాంటి అడ్డు లేకుండా ఉండే విధంగా ఈ యొక్క భూముల్ని రియల్ ఎస్టేట్ గా చేసుకొని రియల్ ఎస్టేట్ చేసినటువంటి భూములకు మరలా ఆయన లబ్ధి పొంది మరలా ప్రభుత్వం దగ్గర నుంచి ఈ యొక్క భూమికి సంబంధించినటువంటి రుణమాఫీ కూడా పొందారు. అంటే ఈ యొక్క ఘటన అంటే రెవెన్యూ అధికారుల తప్పిదాలతో పాటుగా మరోవైపు చూస్తున్న రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు కూడా సంబంధించిన పాత్ర కూడా కీలకంగా ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక ప్లాట్ రిజిస్ట్రేషన్ చేయాలంటే చాలా అనుమతి పత్రాలు తీసుకోవాలి, వివిధ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఎన్ఓసి తీసుకోవాలి. అలాంటిది ఈ యొక్క భూమి నాలా కన్వర్షన్ చేస్తున్నారు అని అంటే ఆ భూమికి సంబంధించిన డేటా ఒకవైపున మండల వ్యవసాయ శాఖ అధికారుల కాంచి మొదలు పెడితే ఆ యొక్క ఒక వెంచర్ వేయాలంటే మాత్రం చివరకు ఎన్ఎస్పీ డిపార్ట్మెంట్ వాళ్ళతో నీటిపారుదల శాఖ కాంచి మొదలుపెట్టి ఇవన్నీ కూడా గ్రౌండ్ రిపోర్ట్ తయారు చేసుకొని వాళ్ళంతా కూడా రిజిస్ట్రేషన్ కు అన్ని యోగ్యంగా ఉన్నాయా లేవా అనేది చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. కానీ కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఇంకొక తొత్తులుగా మారినటువంటి స్టాంప్స్ అండ్ రిజిస్టర్ శాఖ అధికారులు వాళ్ళకి ఉన్నటువంటి లోపాయకార ఒప్పందాలతోటి యథేచ్ఛగా భూములు నాలా కన్వర్షన్ లేకుండానే కొన్నిట్లో వాళ్ళు రిజిస్టర్ చేయడంతో కోట్లాది రూపాయల అక్రమాలకు జరిగాయి అనేది కూడా ఇక్కడ కనపడుతున్న నేపథ్యం అయితే ఉంది. మరోవైపు చూసుకుంటే మాత్రం ఇప్పటికే ఈ యొక్క రైతు రుణమాఫీకి రైతు బంధుకు సంబంధించి చాలా వరకు కూడా ఇలాంటి అక్రమాలు జరగడంతో ఇవన్నీ కూడా ఇప్పుడు రైతు భరోసా పేరుతో సర్వే చేస్తున్న అధికారులకు ఇవన్నీ బయటకు వస్తున్న నేపథ్యం అయితే ఉంది. భాస్కర్, అయితే ఈ విధంగా అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసిన అధికారులపై ఎటువంటి యాక్షన్ తీసుకునే అవకాశం ఉందంటారు? దీనికి సంబంధించి ఇప్పటికే వ్యవసాయ శాఖ అధికారులుగా వాళ్ళు కావచ్చు లేదా సర్వేకి సంబంధించినటువంటి బృందాలు 2-3 టీములుగా కలిసి ఒక సర్వే చేస్తున్న నేపథ్యం ఉంది. ఈ అన్ని కూడా ఫైనల్ గా ఒక 23వ తారీఖు వరకు కూడా జిల్లా ఉన్నతాధికారులకు నివేదించినారు. దాని తర్వాత ప్రభుత్వానికి అందించిన తర్వాత ప్రభుత్వ గైడ్లైన్స్ ప్రకారం అంటే ఇక రిజిస్ట్రేషన్ శాఖ అధికారులపై కానీ లేదా ఇతర మళ్ళీ రెవెన్యూ శాఖ సంబంధించిన అధికారుల తప్పులు తడకలు జరిగిన దానిపై కూడా ప్రత్యేకంగా క్షుణ్ణంగా వాళ్ళకి డిసిషన్ తీసుకునే అవకాశం మెండుగా కనపడింది. ప్రస్తుతం థ్యాంక్ యూ భాస్కర్.